వెల్కమ్ టు వైష్ణవి ఫిల్మ్ కార్పొరేషన్. కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ నా సామిరంగా. అల్లరి నరేష్, రాజ్ తరుణ్, కరణ కుమార్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా ద్వారా కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకుడిగా పరిచయం అయ్యారు. రొమాన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ కలిగిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. దర్శకుడు కరణ కుమార్ ఈ సినిమాతో విలన్ గా మారుతున్నారు. ఈ సంక్రాంతికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అయితే చిత్ర ప్రచారంలో భాగంగా ఈ రోజు నాసామిరంగా టీజర్ ను విడుదల చేశారు. టీజర్ అదిరిపోయింది. పక్కా రూరల్ బ్యాక్ డ్రాప్ లో నడిచే కథ ఇది. నాగార్జునకు తమ్ముడు లాంటి స్నేహితుడిగా, అంజిగాడిగా అల్లరి నరేష్ కనిపించనున్నారు. ఇక కథలో రాజ్ తరుణ్ పాత్రకు ఉన్న ప్రాధాన్యత ఏంటనేది సినిమాలో చూడాలి. అయితే హీరోయిన్ పాత్ర కాస్త కొత్తగా అనిపిస్తోంది. హీరో హీరోయిన్లు ఇద్దరూ కాస్త వయసు మీద పడిన వారిగానే సినిమాలో కనిపిస్తున్నట్టు టీజర్ చూస్తే అర్థమవుతోంది. టీజర్ లో కంటెంట్, డైలాగులు మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకోవటం ఖాయం. ఏం చేస్తున్నాడేంటి మీ ఓడు అని నరేష్ ను ఆశికా రంగనాథ్ అడగగానే, నిన్నే మామిడి తోటలో 20 మందిని ఊతకొట్టుడు కొట్టేశాడు అని నరేష్ అంటాడు. ఆడేమన్నా కుర్రాడనుకుంటున్నాడా, కొంచెం తగ్గమను అంటుంది ఆశిక. ఆ తర్వాత చీకటి పడి గోడ దగ్గర నుంచి నాగార్జున, బావి దగ్గర ఆశిక కొంటె చూపులు చూసుకుంటూ ఉంటారు. అప్పుడు పిలిస్తే పలికే దూరంలో ఉన్న ఆ పిలుపు వినబడి 8 ఏళ్లు అయ్యింది అని రాజ్ తరుణ్కి చెప్తాడు నరేష్. ఆ తర్వాత నాగార్జున, ఆశిక వయసులో ఉన్నప్పుడు సీన్లు కొన్ని చూపిస్తారు. ఒక్క క్షణం చూసుకోవటం కోసం రోజంతా ఎదురు చూడాలా అంటూ రాజ్ తరుణ్. మళ్లీ నాగార్జున, ఆశిక పాత రోజులకు వెళ్తారు. నాగార్జునకు ఆశిక స్వాతి మ్యాగజైన్ ఇచ్చి దాని కవర్ పేజీ మీద హీరోయిన్ వేసుకున్న బట్టలు చూపించి అవి వేసుకోవాలని ఉంది అంటుంది. ఈవిడే ఏం వేసుకోలేదు, ఈవిడి నువ్వేం వేసుకుంటావు అంటాడు నాగార్జున. దీంతో ఆశిక అలుగుతుంది. వెంటనే నరేష్, ఏమడిగిందన్నయ్య అంటాడు. అప్పుడు నాగార్జున, ఏమడగాలో దానికి తెలదు, ఏమడుగుతుందో నీకు తెలదు, ఏం చెయ్యాలో నాకు తెలదు అని గోదావరి యాసలో నాగార్జున చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది. మొత్తం మీద కథలో ఏదో కొత్తదనం ఉందనిపిస్తోంది. ఈ సంక్రాంతికి ఒక మంచి పల్లెటూరు కథని ప్రేక్షకుల ముందుకు నాగార్జున తీసుకురాబోతున్నారని స్పష్టమవుతోంది. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కథా మాటలు ప్రసన్న కుమార్ బెజవాడ అందిస్తున్నారు. స్క్రీన్ ప్లే, దర్శకత్వం, కొరియోగ్రఫీ విజయ్ బిన్ని అందిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. శివేంద్ర దశరథి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. చోటాకే ప్రసాద్ ఎడిటర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన వైష్ణవి ఫిల్మ్ కార్పొరేషన్.